వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమతా. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవునిగా ఎదిగే క్రమంలో మనిషి ఎన్నో అద్భుతాలు సాధించాడు. అందులో భాగంగా టెలిఫోన్, టెలివిజన్, కంప్యూటర్, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఇలా ఎన్నెన్నో ప్రపంచాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఫోన్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ వాడకుండా ఉండలేకపోతున్నారు. కాలిగోటి నుంచి తల వెంట్రుక వరకు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా మోసం చేయాలి, ఎలా తినాలి, ఎలా అరిగించుకోవాలి, ఎలా పరిగెత్తాలి, ఎలా పడుకోవాలి, జుట్టెలా పెరుగుతుంది, పొట్టెలా తగ్గుతుంది, ఇలా ప్రతిదీ ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్ చేస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా పెళ్ళాలను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలని, మొగుళ్లను ఎలా కొంగుకు ముడివేసుకోవాలని ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. ఇలాంటివి ఏవైనా మీకు తెలియని విషయాల గురించి సెర్చ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఈ విషయాలపై సెర్చ్ చేస్తే మాత్రం జైలు పాలవుతారు, జాగ్రత్త. మనిషికి, ప్రకృతికి హాని కలిగించే బాంబులు, ఆయుధాలు ఎలా తయారు చేయాలో సెర్చ్ చేయకూడదు. ఇలా సెర్చ్ చేసిన వారిపై పోలీస్ ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. అలాంటి వారి ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేసి మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మరీ అరెస్ట్ చేస్తారు. హ్యాకింగ్ చేయడం ఎలా అని సెర్చ్ చేయకూడదు. వేరే వాళ్ళ ఫోన్ హ్యాక్ చేయడం, వేరే వాళ్ళ పాస్వర్డ్ హ్యాక్ చేయడం, వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయడం, హ్యాకింగ్ టూల్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి అని సెర్చ్ చేస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి మీకు వార్నింగ్ వస్తుంది. మీ పైన ఓ కన్నేసి ఉంచుతుంది. హ్యాకింగ్ చట్ట ప్రకారం నేరం. మరో విషయం ఏంటంటే గూగుల్లో పైరేటెడ్ సినిమాలను చూడడం, డౌన్లోడ్ చేయడం, కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను థియేటర్లలో లేదంటే ఓటీటీలో చూసే బదులు ఫ్రీగా ఇంటర్నెట్లో చూడడానికి సెర్చ్ చేశారంటే భారతదేశంలో కాపీరైట్ చట్టం ప్రకారం పైరసీ నేరం కిందకి వస్తుంది. ఈ నేరం కింద మీకు ఫైన్ వేయొచ్చు, లేదంటే అరెస్ట్ కూడా చేయొచ్చు. పిల్లల అసభ్య వీడియోలు, ఫోటోలను చూసినా, డౌన్లోడ్ చేసినా, పదే పదే అశ్లీల వీడియోల కోసం సెర్చ్ చేసినా జైలు పాలవ్వడం ఖాయం. ఇలా సెర్చ్ చేయడం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా నేరంగా పరిగణించి చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. ఫోక్సో చట్ట ప్రకారం, అంటే లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం. మైనర్ బాలికల వీడియోలు, ఫోటోలు సెర్చ్ చేయడం ఈ చట్టం కిందకు వస్తుంది. ఇలాంటప్పుడు కూడా మీకు భారీగా ఫైన్ పడుతుంది, లేదంటే చాలా సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మనం ఒంటరిగానే ఉన్నాం, మనల్ని ఎవరు చూడట్లేదని ఫోన్లో ఏవి పడితే అవి సెర్చ్ చేస్తే జైల్లో చిప్పకూడు తినడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.